నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్న కూడా తిరుమల పైన మాట్లాడాం, ఈరోజు కూడా తిరుమల మీదే మాట్లాడుతున్నాం. నిజంగా ఈ అవకాశం కల్పించినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఈరోజు భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్తే సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిజంగా ఇప్పుడు అవసరమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా? వాస్తవానికి ఇది తిరుపతిలోనే ఈరోజు ఎందుకు పెట్టారు అంటే 2019 నుంచి 24 దాకా వైసీపీ చేసిన దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, లేదా మనం చూసుకుంటే 50 కిలోల బంగారం చోరీ కావచ్చు, తలనీలాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇంకా చెప్పుకుంటే ఎన్నో 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 ఎన్నో. ఈరోజు నిజంగా ఈ యొక్క సమ్మేళనాన్ని ఎలా చూడాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ పవిత్రమైన ఈ శుభదినంలో నేను జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలాల గురించి నేను మాట్లాడాను, కానీ తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా ఎట్లా చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ గురించి అయితే చెప్తా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి నెయ్యి కానీ నెయ్యి స్వామికి పెట్టాడని, లేదు ఆ పరకమండలో చోరీ చేసినప్పుడు అక్కడి నుంచి 120 కోట్లు ఆస్తులు కొట్టేసి వెంకటేశ్వర స్వామికి 14 కోట్లు ఇచ్చాడని, లేదు ఈ గోవిందరాజ స్వామి ఆలయ గాలిగోపురం ఆ బంగారం 100 కిలోలు ఇస్తే 50 కొట్టేశాడని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనుల గురించి మనం మాట్లాడుకోవటం ఈ ఒక్కరోజుకి పక్కన పెట్టి, అంటే నా వరకు నేను తిరుమలని ఆధ్యాత్మిక నగరంగా ఎలా మలచాలి అనేది ఆ ప్లాను వేస్తూ ఉన్నారు. మెయిన్గా ఏంటి అంటే ఇదివరకు తిరుమల ఫుట్ హిల్స్లో దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని టేకప్ చేశారు. దేవలోకం ప్రాజెక్టుని టేకప్ చేసి అందులో ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా చేయటం, యాత్రికులకు సౌకర్యాలు కల్పించటం, ఇటువంటి వీటి కోసం అని చెప్పి అలిపిరి దగ్గర దేవలోకం ప్రాజెక్టు అనేది టేకప్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ దేవలోకం ప్రాజెక్టుని ఆపేసి దాన్ని ముంతాజ్ హోటల్స్కి ఇచ్చాడు. ముంతాజ్ హోటల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అక్కడికి వచ్చేసి కొండ కట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. స్టార్ హోటల్ అంటే ఏముంటుంది అక్కడ? ఇంకా బికినీలు, మందు, మద్యం, ఇవే మాంసము ఇవే కదా ఉండేది. అవన్నీ చేస్తూ అక్కడి నుంచి వాడు ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండి వాడు ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడుతూ ఉంటాయి. వాడు నాన్ వెజ్ తింటూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి నామాల కింద ఎంత నీచం, ఎంత అసలు చూడండి, ఆలోచించండి. మీకు నేను చెబుతుంటేనే మీకు ఎంత ఆవేదన కలుగుతుందో మీరు ఆలోచించండి. అటువంటి ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని ఆపేశారు. ముంతాజ్ హోటల్స్ నుంచి దాన్ని తీసేసి ఆ స్థలాన్ని అక్కడి నుంచి తీసేసి వేరే స్థలాన్ని కేటాయించారు. అంటే కొండకి దూరంగా ఉండేలాగా స్థలాన్ని కేటాయించి ముంతాజ్ హోటల్స్కి మేము ఇవ్వము అని చెబితే ఆ కన్సార్టియంలో ఉన్న ఒక హిందూలకు సంబంధించిన ఇంకో హోటల్కి ఇచ్చారు. అది ఎందుకు అంటే ఇంటోటో క్యాన్సిల్ చేయలేరు, వేరే స్థలాన్ని ఇచ్చారు. ఇచ్చి కండిషన్లు పెట్టారు. మీరు ఇక్కడ మద్యం సరఫరా చేయకూడదు, మీరు మాంసం ఇక్కడ సప్లై చేయకూడదు, అంటే కొండతో సంబంధం లేకుండా దూరంగా పెట్టినా కానీ
ఈ ఆంక్షలు పెడితే ఈ ఆంక్షలకి ఒప్పుకొని ఆ కన్సార్టియంలో వేరే హోటల్, హిందువుల హోటల్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు. దీనికి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడంటే, ఇది టిటిడి ల్యాండు, ఇది ఆర్టీసీ ల్యాండు, నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు ఇవ్వటానికి వీల్లేదు, నువ్వు టీటీడీ ఆస్తుల్ని వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తావా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ రోజున నువ్వు దేవలోకం కాంప్లెక్స్ ప్రాజెక్టుని ఆపేసి ముంతాజ్ హోటల్స్కి ఇచ్చినప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా గొంతెత్తి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినా కానీ ఖాతరు చేయకుండా తిరుపతి లోకల్ వాడి అయ్యుండి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ముంతాజ్ హోటల్స్ని సపోర్ట్ చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదే బుర్రుందా లేదా నీకు, అటువంటి ప్రాజెక్టు నువ్వు ఇక్కడ పెడతావా, వెంకటేశ్వరం పాదాల కింద పెడతావా అని చెప్పాడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి? చెప్పకపోగా ఈ రోజునొచ్చి అక్కడి నుంచి తీసి వేరే చోట పెడుతుంటే గవర్నమెంట్ దారాదత్తం చేస్తుంది టీటీడీ ఆస్తుల్ని అని మాట్లాడాడు. ఇక్కడ మనం ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటి అంటే, తిరుపతి పట్టణం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక నగరం కావాలి అని చెప్పి దానికోసం అని చెప్పి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు తీసుకురావటమే కాకుండా ఆధ్యాత్మిక నగరంగా చెయ్యాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ టెంపుల్ టూరిజంలో భాగంగా తిరుమలను ఎట్లా కలపాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆలోచించి తిరుపతి పట్టణాన్ని మొత్తం అక్కడున్న ఈ చెత్త చెదారం, ఈ భావజాలం ఉంది కదా, ఈ నాస్తిక భావజాలం, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడి నుంచి ఏరిపారేసి, వాళ్ళ భావజాలాన్ని ఏరిపారేసి ఆధ్యాత్మిక నగరంగా చేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి డబ్బుల్ని ఖర్చు పెట్టి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజధానుల్లో, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి అని చెప్పటం దగ్గర నుంచి అమరావతిలో జగన్మోహన్ రెడ్డి కుదించిన టీటీడీ దేవస్థానం దేవాలయాన్ని దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి అక్కడ ఒక పుష్కరిణితో పాటు నిత్యాన్నదానం కూడా పెట్టాలి అని ఇటువంటి నిర్ణయాలు తీసుకుని, ఒకవైపు తిరుమలలో ఎటువంటి అపచారాలు జరగకుండా చూసుకుంటూ, మరోవైపు మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర నామాలని జపించే విధంగా మొత్తం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు, మీరు తిరుపతిని డెవలప్ చేస్తే చేయొచ్చు కానీ మరి ఇదేంటి, విదేశాల్లో ఎందుకు టెంపుల్స్ కడతారు, దానివల్ల ఏంటి తిరుమలకి ప్రయోజనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగారు కొంతమంది. దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే, మనం వెంకటేశ్వర నామాన్ని మొత్తం దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో వినిపించేలాగా చేయటం ద్వారా వాళ్ళల్లో భక్తి ప్రపత్తులు మేల్కొల్పి వాళ్ళకి కొంత వెసులుబాటు వచ్చినప్పుడు మనం తిరుపతి వెళ్దాము అనే భావన కలిగించటానికి, తద్వారా ఏమవుతుంది, ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల మారిపోతుంది. దానికోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చంద్రబాబు నాయుడు ఆయన వివరించి చెప్పాడు. అంటే ఏంటి, మొత్తం వరల్డ్ ఈ టూరిజంకి సంబంధించి ఎవరన్నా పిలిగ్రిమేజ్ వెళ్దాము అనుకుంటే వాళ్ళ డెస్టినేషన్ తిరుపతి కావాలి అనేది, అంటే ఎంత బృహత్తరమైన ప్రణాళిక ఇది. దానివల్ల టూరిజం పెరిగితే ఏమవుతుందో నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. అంత ఒక తిరుమల ప్రాశస్త్యాన్ని ప్రపంచం మొత్తం చెప్పటానికి వీలుగా చంద్రబాబు నాయుడు ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. అందులో ఈరోజు ప్రారంభమైన ఈ సదస్సు కూడా చాలా ఉపయోగపడుతుంది.
మొత్తం భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల నుంచి ఈరోజు ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావటం, ఒక చోట చేర్చటం, భక్తి భావనల గురించి చెప్పటం, ఆధ్యాత్మికత గురించి వివరించటం, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మీద భక్తి ప్రపత్తులు ఏ విధంగా ఎన్ని కోట్ల మందికి ఎట్లా వస్తూ ఉన్నాయి అనేది చెప్పటం ద్వారా మరింత విశేషంగా తిరుమల వైభవాన్ని దేశం మొత్తం ప్రజ్వరిల్లేలాగా చేయటానికి ఇటువంటి సదస్సులు పెట్టడం అవసరం. అదే ఈరోజు జరుగుతున్నందుకు హిందువులుగా మనందరం కూడా చాలా సంతోషపడాలి. కనకదుర్గ గారు, భారతీయత్వాన్ని ఒక పెంపొందిస్తానికి వచ్చినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ రాబోతున్నటువంటి ఒక భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ప్రణాళికలు ఏంటి, ఈరోజు ఎందుకని తిరుపతిలో ఈ సమావేశం కావచ్చు, ఈ సమ్మేళనం కావచ్చు ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా వాళ్ళు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఒక పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఏంటంటే మన సనాతన జ్ఞానం కావచ్చు, అంటే విజ్ఞానము, తర్వాత మన చరిత్ర, తర్వాత ఫిలాసఫీ, ఇట్లా ఒక 4-5 అంశాలకు సంబంధించి ఉంటుంది. అంటే మన ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే నక్షత్ర మండలానికి సంబంధించిన ఆ చదువు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. సో వీటికి సంబంధించిన పుస్తకం ఇది. అంటే దీనివల్ల ఏంటండి అని మీరు అడగచ్చు. అంటే మనకు అసలు ఏం ఉండేవి, మన విజ్ఞానం ఏంటి, మన ప్రాచీన విజ్ఞానం ఏంటి, ఆయుర్వేదం అంటే మనకు తెలుసు, తర్వాత మీకు యోగా గురించి ఇప్పుడు మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా ఎట్లా ప్రాచీన గ్రంథాల్లో పొందుపరచబడి ఉన్నాయి అనే అంశాన్ని ఇందులో ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించడంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మనం ఏ రకంగా దీన్ని తీసుకోవాలంటే, ఒక పక్క మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం, ఇవాళ ఇంకొక విద్యార్థిని చంపటం జరిగింది. అంటే ఇద్దరిని క్రిందటి గురువారం, మళ్ళీ ఈ గురువారం వస్తే బంగ్లాదేశ్లో ఉండే హిందూ విద్యార్థులకి చెడ్డ రోజా, వాళ్ళకి ఆయుష్ మూడిపోతుందా అని అందరం బాధపడుతున్నాం. సో అంటే ఇవాళ మీరు కనుక తీసుకుంటే బంగ్లాదేశ్కి సంబంధించిన జరుగుతున్న హిందూ విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల గురించి ఇవాళ చాలా, అంటే భారతదేశంలో ఉండే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, లేదు చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, స్పందించడం లేదు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, డిఎంకే కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, కేరళలో ఉండే ప్రభుత్వం కావచ్చు, ఎవ్వరూ కూడా దాని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. సో మనం మన భారతీయతని మనం పెంపొందింపజేసుకోవాలంటే, అంటే మనలో మనం భారతీయులం అనే భావన పెంపొందాలి. అందుకోసం ఇలాంటి సమ్మేళనాలు జరుగుతూ ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మీరు చేయాల్సింది సూపర్ మ్యాను లేకపోతే స్పైడర్ మ్యాన్ ఇవి కాదు చూడాల్సింది, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత మన భారత రామాయణాల్లో ఉండే మంచి మంచి పాత్రలు ఏంటి అవి తెలుసుకోండి మీరు అని చెప్పటం జరిగింది. అంటే మీరు ఇవాళ కనుక తీసుకున్నారంటే విద్య కావచ్చు, సినిమా కావచ్చు, ఏ రంగం తీసుకున్నా భారత రామాయణాల చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే భారత రామాయణాలు ఎందుకు చదవాలి అంటే, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే 2 అంశాలని మనకి ఈ 2 గ్రంథాల్లోనే మనకు తెలిసిపోతుంది. అందుకే రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమంటారంటే, మరల రామాయణం అదేలయన్న, అంటే మళ్ళీ ఎందుకు రామాయణం రాస్తున్నారు, 300 రామాయణాలు ఉన్నాయి కదా అంటే, మనం రోజు కూడా తిన్న అన్నమే తింటాం, కట్టుకున్న బట్టలే కట్టుకుంటాం. అట్లాగా రామాయణం ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అంటే మనం మంచిని తెలుసుకోవాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రామాయణం చెప్తే, అన్నదమ్ములు ఎలా ఉండకూడదు, దాయాదులుగా ఎలా ఉండకూడదు అని భారతం చెప్తుంది మనకి. అంటే భారతంలో ఉండే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటూ ఒక్కొక్క పాత్ర ఔచిత్యం చూసారంటే, ఈరోజు మనకి సమాజంలో అలాంటి పాత్రలన్నీ కనిపిస్తాయి మనకి. అంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అంటే మంచిని మనం తీసుకోవాలి, చెడుని మనం వదిలేయాలి.
సో అందుకని రామాయణ భారతాలు చదవాలి. అదేవిధంగా ఇతిహాసాలు కావచ్చు, లేదంటే చరిత్రలో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే ఇవాళ మనం ఏం చేయకూడదు, ఎలా మంచిగా ఉండాలి అనేది తెలుస్తుంటే యుద్ధాలు అనేవి మంచిది కాదు. అంటే మానవ పరిణామ క్రమంలో యుద్ధాల వల్ల కోల్పోయిందేంటి, గెయిన్ చేసిందేంటి? అశోకుడు లాంటి వాడే ఆఖరికి బౌద్ధాన్ని ఆశ్రయించాడు అంత రక్తపాతం జరిగాక. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మీకు నా చేతులు పైకి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. అంటే నేను రిక్తహస్తాలతో వెళ్తున్నాను, నేను ఇంత రక్తపాతం చూసి ఇంత మొత్తం నేను రారాజును కావాలనుకున్నాను, కానీ నేను కోల్పోయింది ఏమీ లేదు, అంటే నేను గెయిన్ చేసింది ఏమీ లేదు, నేను మనుషుల ప్రాణాలు తీయటం తప్ప అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే యుద్ధాలు పనికిరాదు మనకి. ఈవెన్ భారతం కూడా అదే చెప్తుంది. అందుకే కృష్ణుడు సంధికి వెళ్తాడు కదా, అందుకే రాయబారానికి వెళ్తాడు సంధి చేసుకోమని. 5 ఏళ్ళు ఇమ్మంటే ఇవ్వనంటారు. అంటే ఇవన్నీ కూడా మీరు ఎక్కడో వీటిని అనుసరించక్కర్లా, వీటన్నిటిని మన కుటుంబాల్లో మనం అనుసరిస్తే చాలు. మన అన్నదమ్ముల మధ్య ఏమండి 2 అన్నదమ్ములు ఉంటే కొట్లాట్లు వస్తాయి, వచ్చినప్పుడు సయోధ్యతో ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అంతే. మీరు రామాయణ భారతాలు చదివితే ఏమవుతుందండి నాకు అంటే ఏమీ కాదు, మంచి జరుగుతుంది అంతే. సో ఇవాళ ఇవన్నీ వారు మాట్లాడటం జరిగింది. అంటే మీరు సనాతనము లేకపోతే భారతీయత ఈ పదాలన్నీ ఏంటండి, మాకు ఎందుకండి అంటే ఎందుకు కాదు ఇవి. మనం అంటే ఒక మంచి మనిషిగా ఎలా బతకాలి, మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఎట్లా బతుకు వెళ్ళదీయాలి అనేవి మనకి నేర్పిస్తాయి అంతే. అంటే మంచిని బోధిస్తాయి. అందుకని ఆ మంచిని బోధించేవి ఇవాళ వీళ్ళు చెప్తూ ఉంటే, ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారో నాకు తెలియదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చుకుని తీరాలి మనం. ఎందుకంటే ఇవాళ తిరుమల లేకపోతే తిరుపతిలో జరిగిన అకృత్యాలు కావచ్చు, ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అవన్నీ చరవణ నేను చెప్పక్కర్లా. సో ఇవి చేసినందుకు ఇవాళ జరుగుతున్న దానికి ఆయన లింకప్ చేసుకుని అయ్యో మనం అలా చేసామే, ఇవాళ వీళ్ళు ఇలా బాగు చేస్తున్నారే అని అక్కడ బాధపడుతూ ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ నేనైతే అట్లా అనుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా తెలియక పొరపాటు చేసిన వాడు పశ్చాత్తాపడతాడు కానీ పశ్చాత్తాపం అంటలేదు సార్, ఐఎమ్ సారీ. అంటే వీళ్ళు ఇలా మంచి బోధించేస్తూ ఉంటే ఎలాగా అని అంతే తప్ప ఆయన మారుతాడని నేను చెప్పట్లేదు సార్. అయ్యో అంత గొప్ప మాట నేను ఎందుకు అంటాను. దీన్ని మంచి బోధిస్తుంటే అయ్యో దీన్నెట జడగొట్టాలని చూస్తాడు కానీ అయ్యో అలాంటి పశ్చాత్తాపాలు బాగుపడ్డాలు అలాంటివి ఉండవు సార్. ఐఎమ్ సారీ. ఎందుకంటే కావాలనే చేశాడు కాబట్టి అలా కాదు. అంటే ఇప్పుడు చూడండి, మీకు మంచి వాతావరణం ఇవాళ తిరుపతిలో మీరు చూస్తున్నారు, ఒక ఆధ్యాత్మిక వాతావరణం చూస్తున్నారు, అది భరించలేడంటున్నా. ఎప్పుడూ కూడా మనకి చంపుదామా నరుకుదామా రప్పరప్ప రక్తపాతం ఇవి తప్ప ఇట్లా మీరు రామాయణం భారతం చదవండి లేకపోతే మంచి మార్గంలో వెళ్ళండి భారతీయతను సంతరించుకోండి అంటే అవి ఆయనకి నచ్చవంటున్నది. కాబట్టి అదే సత్యమూర్తి గారు 2019 నుంచి 2024 దాకా నిజంగా ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఎందుకు జరగలేదు? మొదటి పాయింట్ అయితే కంపెనీలు రాలేదు, అది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు కంపెనీలు వస్తున్నాయి, ఇలాంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనాలు ఎందుకు జరుగుతున్నాయి? అదేవిధంగా చూసుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ఆయన నిజంగా ఎటువంటి ప్రోటోకాల్ తీసుకోకుండా ఎటువంటి ఏది తీసుకోకుండా ఆయన ఓన్లీ సమాజానికి సేవ చేస్తాను మాత్రం ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, గతంలో ఎందుకు రాలేదు? లేదా గరికపాటి లాంటి వాళ్ళు కూడా గతంలో ఆయన ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన ఏమంటారు ప్రచారాలు కానీ లేదా ప్రవచనాలు కానీ ఎప్పుడు జరగల, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అంతా చూసుకుంటే ఒక పూర్తి పాజిటివిటీ అనేది మనకి కంప్లీట్ కనిపిస్తుంది. ఏపీ అంటే ఏంటి అనేది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది. ఎందుకు గతంలో లేదు అని చెప్పేసి చాలా మంది యువత కూడా అనుకుంటున్నారు. ఎందుకు అప్పుడు ఇప్పుడుకున్న తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే డైరెక్షన్, మనం ఏ డైరెక్షన్లో పోతున్నాము. మనం విద్యార్థులందరికీ కూడా గంజాయి ఎట్ట తాగాలో నేర్పటం, గంజాయి పంట పండించటం, దాన్ని తీసుకొచ్చేవాడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, వాడు తీసుకొచ్చి వాడు ఇందులో గంజాయి కలిపి పిల్లలకి అలవాటు చేయటం, వీటన్నిటినీ ప్రోత్సహించింది 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం. ఈ గంజాయికి అలవాటు పడ్డ పిల్లల్ని ఆ క్లచెస్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి మనుషులుగా తీర్చిదిద్దగలిగితే ఒక మెరుగైన సమాజం ఏర్పడుతుంది అని భావించే ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. అందుకోసమని డే 1 నుంచి కూడా
ఈ మత్తు పదార్థాల మీద, డ్రగ్స్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. పర్టికులర్గా ఈగిల్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ ఈ గంజాయి ముఠాల్ని, మాఫియాని పట్టుకుంటున్నారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎక్కడో నేపాల్లో గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పాడు. 90 టన్నులు ఏమో దొరికింది. అవును. అంటే అటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి టైంలో జమానాలో జరిగినాయి. ఇప్పుడు ఏంటి, పిల్లలు అంటే మామూలుగా నేను ఆయన చాగంటి కోటేశ్వరరావు చెప్తుంటే విన్నా నేను, నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చెయ్యమాక అని ఒక్కటే ఇంకేం అక్కర్లేదు. చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏది నువ్వు ఏ పని చేసినా నీ తల్లికి చెప్పగలిగి ఉండాలి, అటువంటి పనినే చెయ్యి. అంటే నేను దొంగతనం చేశాను వచ్చానమ్మా అంటే తల్లి హర్షించదు కదా, చెప్తుంది తప్పురా, అట్లా చేయకూడదురా, దొంగతనం చేయకూడదురా అని చెప్తుంది కదా. అంటే తల్లికి చెప్పలేని పని చెయ్యమాక, నువ్వు ఇంకేం చేయ, నువ్వు ఈ సమాజానికి నువ్వేం తొవ్వి తలకెత్తక్కర్లేదని చెప్పి ఆయన చెప్పిన మాటల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉన్నాడు. అద్భుతం. అవును. చాగంటి కోటేశ్వరరావు గారు ఇట్లా చెప్పారు, ఆయన చెప్పిన దాన్ని నేను పాటిస్తున్నాను, మీరు కూడా పాటించండి అని చెప్పి తనకన్నా వయసులో ఉన్న పిల్లలకి లోకేష్ చెప్తున్న విధానం, అంటే మనం డైరెక్షన్, పాజిటివ్ డైరెక్షన్ని మనం ఇందులో చూసుకోవచ్చు. పిల్లల్ని చెడగొట్టే ప్రభుత్వం ఒకటైతే, పిల్లల్ని బాగు చేసి సన్మార్గంలో నడిపి తద్వారా దేశభక్తి పెంపొందించి దేశాన్ని పటిష్టం చేసే ప్రభుత్వం ఇంకొకటి. అందుకనే ఈ రోజున ఈ సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, నీ సూపర్మెన్ గురించి ఏం చదువుకుంటారయ్యా, సూపర్మెన్ కన్నా గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు లాంటి క్యారెక్టర్లు మన సజీవంగా మనమున్న కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్న సజీవ క్యారెక్టర్లు మన దగ్గర ఉండగా మనం ఆ సూపర్మెన్ అవన్నీ మనకెందుకని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజున చెప్పిన మాటలు కూడా మనం వింటే మీకు ఏమవుతుందంటే సొసైటీ మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున అంటే తిరుపతిలో ఇది పెట్టడం అనేది, అది గమనించాల్సిన విషయం ఏంటి అంటే, తిరుపతి ఒక మొత్తం దేశం మొత్తం కల్లా, దేశం మొత్తంలో అంటే కాశీ లాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎన్ని ఉన్నా కానీ తిరుమల తిరుపతి ఈ ప్రాంతాన్ని దేశం మొత్తం గుర్తించే స్థాయిలో దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చెయ్యాలి అన్న సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగు ముందరికి వేస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తిరుపతిలో. పవిత్రతని పెంపొందించటానికి అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఇటువంటి అంతర్జాతీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయటం ద్వారా మనం ఒక అడుగు కాదు 10 అడుగులు ముందరకేసినట్టు అవుతుంది. మన టార్గెట్ రీచ్ కావాలి. టార్గెట్ ఏంటి? టార్గెట్ వాట్ ఈస్ ది టార్గెట్ అంటే తిరుమల తిరుపతి ఆ పవిత్రత, ఆ ప్రాంత పవిత్రత మొత్తం దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా ఇది ఒక పవిత్ర ప్రదేశము. ఈ పవిత్ర ప్రదేశాన్ని మనందరం కూడా ఒక్కసారి విజిట్ చేయాలి అన్న ఒక దీన్ని సెన్స్ని క్రియేట్ చేయటం. ఎవరైనా ప్రతి హిందువు కాశీ వెళ్ళాలనుకుంటాడు, రామేశ్వరం వెళ్ళాలనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయం కడితే ఈ రోజున ప్రతి హిందువు కూడా ఒక్కసారి జీవితకాలంలో అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటూ ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని అక్కడ సృష్టించాడు. మొత్తం ప్రపంచ దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తున్నది అయోధ్య రామాలయం. ఆ స్థాయిలో తిరుపతిని కూడా ఒక ఆకర్షణ కేంద్రంగా మార్చాలి అనేది చంద్రబాబు నాయుడు సంకల్పం. అంటే
మనకి ప్రతి హిందువు కూడా భారతదేశంలో లేదు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి హిందువు కూడా ఒక్కసారి మనం జీవితకాలంలో తిరుపతి వెళ్ళి రావాలి అన్న సంకల్పం తీసుకునేలాగా చేయటం ప్రధాన ఉద్దేశం. అందుకోసమని వీళ్ళు చేస్తూ ఉన్నారు. తిరుమలని ఎట్లా దోచుకోవాలి, తిరుమలని రాజకీయ పునరావాస కేంద్రంగా ఎట్లా చేసుకోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా మన బాబాయిని ఎట్లా అడ్డం పెట్టుకోవాలి, లేదు మన వియ్యంకుడు వరుస అయ్యేవాడిని ఎట్లా పెట్టుకోవాలి, లేదు మనకి వంశపారంపర్యంగా మనకి సేవ చేస్తున్న వాడిని తెచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎట్ట పెట్టుకోవాలి అర్హత లేకపోయినా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లా కాకుండా దీన్ని ఒక పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే ఈ రోజున తిరుపతిలో జరుగుతున్న ఈ సమ్మేళనం ఇదే మొదటిది కాదు, ఇటువంటివి ఇంకా చాలా జరుగుతాయి. దానికోసమే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. తిరుమల ఇప్పుడు వెంకటేశ్వర పవిత్రతని మనం పెంచేది ఏముంటుంది? మనం మానవ మాత్రంలో ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. కానీ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి గురించి మనం ఇప్పుడు ఇందాక నుంచి ఇంతసేపు డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనం మాట్లాడటం వల్ల వెంకటేశ్వర స్వామికి ఏదో జరగదు. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటం వల్ల మనకి మంచి ఆలోచనలు వస్తాయి, మనం సమాజానికి మనం మేలు చేస్తాం. అందుకోసం మనం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాం తప్ప మనం మాట్లాడటం వల్ల వెంకటేశ్వర స్వామికి ఏం కాదు. వెంకటేశ్వర స్వామిని మా గురించి మాట్లాడటం వల్ల మనకి మేలు జరుగుతుంది, మనలో కొంచెం ఆధ్యాత్మిక ఇది వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది, దేశభక్తి కొంచెం పెరుగుతుంది. దేశభక్తి పెరిగి భారతీయ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన శక్తిగల భారతదేశం ఈ రోజున వేరే వాళ్ళ సూపర్ పవర్లు సూపర్ మ్యాన్లు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర అంతకన్నా పెద్ద సూపర్ మ్యాన్లు ఉన్నారు అని చెప్పటం. ఇవన్నీ కలగలిపి ఉన్నది. రాబోయే రోజుల్లో తిరుపతి ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే కనకదుర్గ గారు, ఫైనల్గా మనం చూసుకుంటే ఇప్పుడు తిరుమల అనగానే ఖచ్చితంగా మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ ఒకటే కాకుండా కల్తీ నెయ్యి కావచ్చు, పరకమని కావచ్చు, వీటి నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి. సో వాస్తవానికి వీటి నుంచి బయటపడగలిగే స్థితి అనేది ఇప్పుడు ఈ యొక్క సమ్మేళనం జరగబోతుందా, తీసుకువస్తుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న వేశారు సార్ చెప్పినట్టుగా. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా మనందరం కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఒక రకమైన బాధతో ఉన్నాం. తిరుమల తిరుపతి అంటే మనకి అదొక బాధ వచ్చేస్తుంది. మనకి ఏంటి ఇలాంటి చోటు ఇట్లాంటి పనులు ఏంటి, అసలు వీళ్ళు మనుషులా అనుకునే సమయంలో ఇవాళ ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టడం, దానికి మీరు చెప్పినట్టుగా తిరుపతి కేంద్రంగా చేసుకోవటం అంటే ఇప్పుడు సరైన ఆధ్యాత్మికత అక్కడ వెల్లివిరుస్తుంది. మనలో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఇంతకు ముందు జరిగిన ఆ చెడు పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఛాయలు నెమ్మదిగా మన నుంచి క్రమంగా తొలగిపోతాయని అనుకుంటున్నాను నేను. అంటే అలాగని ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడాలి, ఎవరు దాని మీద విచారణ చేస్తున్నారు విచారణ కొనసాగాలి, కానీ ఆ చేదు గుళికలు అనేవి మనలో ఉండకూడదు. అది అంటే మన ఒకటి కాదు రెండు కాదు, మనం చూసుకుంటే తిరుమల మాడ వీధుల్లో దువ్వాడ సీను దువ్వెల మాదిరి చేసినటువంటివి కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఎంత అపవిత్రం చేసేసారంటే ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం ఏంటి, సోమవారం వస్తారా మంగళవారం వస్తారని చెప్పి టికెట్ల గురించి కూడా ఏదో అక్కడ వేలం పాటలు వేసుకున్నట్టుగా. అంటే నేను అనేది అది ఇవాళ వాటన్నింటికి భిన్నంగా ఇందాక సత్యమూర్తి గారు ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్ళి విరియాలని. అది కావాలి. అంటే ఇప్పుడు ఒక కాశీ కారిడార్, ఇవాళ కాశీ కారిడార్ మీకు తెలుసో లేదో, కాశీ కారిడార్ చూడడం కోసం లెఫ్టిస్టులు అనేవాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు, జర్నలిస్టులు. ఏంటి ఈయన ఏం అద్భుతం చేసేసాడు చూద్దాం, నోర్లు పెగలలేదు.
ఇంకొకటి ఏం తెలుసా అండి, మీరు నమ్మరు, అంటే మనుషుల్లో 2 రకాల తత్వాలు ఉంటాయంటే ద్వంద్వ ప్రమాణాలు అంటాం. వాటికి నిదర్శనం కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది లెఫ్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు పక్క మేము దేవుణ్ణి నమ్మమంటారు. కరోనా సమయంలో చాలామంది దేవుణ్ణి నమ్మి దొంగతనంగా ముడుపులు కట్టి కాశీ కారిడార్కి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అరుణాచలానికి వెళ్ళి అదేంటది కాదు, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కలెక్టర్ దగ్గర ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకుని చెప్తే ఇంత ఆశ్చర్యపోయానంటే, అంటే మనం ఒక భగవంతుడిని నమ్ముతాము, మనం హిందువులు అని ధైర్యంగా చెప్పుకుంటాము, మనం కూడా వెళ్ళాలని అనుకోం, దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడులే, మనం పూజ చేసుకుంటున్నాం చాలు అనుకుంటాం. మీకు అది చెప్తున్నా. అంటే దొంగతనంగానైనా వాళ్ళందరూ వెళ్ళి చూశారు. అది అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు ఒప్పుకోవటానికి. అంటే మీకు హిందూ మతంలో ఉండే గొప్పతనం చెప్తున్నా, హిందుత్వంలో ఉండే గొప్పతనం అది. అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని లాగుతుంది, కానీ మీకు ఒప్పుకోవటానికి సంకోచం, బిడియం, లేదంటే అదేమనాలి, భయం, వాటెవర్. సో ఇవాళ ఆ కాశీ కారిడార్ ఒక మోదీ వచ్చాకే జరిగింది. ఇందాక వారు చెప్పినట్టుగా మోదీ వచ్చాకే మీకు అయోధ్య అనేది ఇవాళ. ఇంకా ఇంతకు మించి ఇంకేం అక్కర్లే, ఆయన జన్మ ధన్యమైపోయింది. ఎవరు? మోదీ గారిది. మీరు అసలు కాశీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనం అక్కడ సందుల్లో వెళ్ళటానికి భయపడేవాళ్ళం. అలాంటిది ఇవాళ ఆయన ఆ పరిధిలో అలాంటి స్థితిలో దాన్ని అంత అద్భుతంగా మలచగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోదీ. సో వీటన్నిటినీ మించి అంటే చూసారా, మీ సంకల్పానికి తోడయ్యేది ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మోహన్ భగవత్. అంటే లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. ఇవాళ వీళ్ళందరూ తిరుపతికి వచ్చారు అంటే తిరుపతి ఏ రకంగా ఉండబోతోంది, ఎంత ఆధ్యాత్మికత అక్కడ అలా పరుచుకోబోతోంది అనేది ఇది చాలా మంచి సంకేతం. సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని అయితే ఆచరించాలనుకుంటున్నారో, సో చంద్రబాబు నాయుడు గారిలో కూడా అది ఇవాళ కొత్తగా వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆయనలో ఆధ్యాత్మికత అనేది ఉంది. అంటే ఇప్పుడు మీరు బహిరంగపరచుకోక్కర్లే ప్రతిదీ, నేను ఇది ఫాలో చేస్తాను ఇది అని. కానీ ఆయన ఎప్పుడు దేవుడి దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. ఎక్కడ ఆయన పద్ధతి తప్ప ఎక్కడ ప్రవర్తించలేదు. ఆయన ఎప్పుడు తిరుమలకి వెళ్ళేవాళ్ళు, చక్కగా అన్ని పట్టు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. ఆయన పంచె ఎప్పుడు కట్టుకోవాలో అప్పుడు కట్టుకున్నారు, అది కూడా ఉంది ఆయనకి. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆధ్యాత్మిక వేలో వెళ్తున్నారు ఆయన. సో అంటే మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్న ఇద్దరు నాయకులు, అది నేను చెప్పొచ్చేది. ప్లస్ వీళ్ళకి తోడు లోకేష్ లాగా, అంటే ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రి అయినందుకు ఒక విలువలతోటి కూడిన విద్యను ఎలా అందించాలి, ఒక నైతికత ఎలా పెంచాలి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు చిన్న పిల్లల్లో బీజం పడితేనే పెద్దయ్యాక అది ఒక మొక్కగా మారి ఒక వృక్షం అవుతుంది. అంటే ఒక సత్సంకల్పం అనేది ముగ్గురులో రావడం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరం వీళ్ళ ముగ్గురు నన్ను అడిగితే. సో వీళ్ళకి సాయం మోదీకి సాయం మోహన్ భగవత్, 5గురు కలిపి రేపొద్దున తిరుమలని ఎంత ప్రాభం వస్తుందో మనం వేచి చూద్దాం.